గారు మమ్మల్ని కష్టపడి మమ్మల్ని కానీ మా అమ్మ మమ్మల్ని ఎన్ని తిట్టినా ఏం చేస్తాం నేను కూడా తిట్టాను మమ్మల్ని మా అమ్మ చదువుకున్నాను కానీ అది మా మంచికి వస్తే మా అమ్మ అనిపించారు కదా ఇంట్లోనే ఉండమనేది మా అమ్మ ఏం చెప్పినా మేము పట్టించుకునేవాళ్ళం కాదు మా ఇంటికి వచ్చి అమ్మ రండి రండి అని పిలిచారు ఎందుకు మానవు వస్తున్నావు రాకమ్మా అంటే లేదమ్మా మేము ఒకసారైనా చూడాలి అందుకనే వస్తున్నాను అక్కడ అన్నయ్య ఎక్కడికి బయటకు వెళ్ళదు ఉండమంటున్నా నేను ఉండట్లేదు వచ్చేస్తున్నాను అని చెప్పేది ఇక్కడ మా తమ్ముడి దగ్గరికి వచ్చి అక్కడ నా దగ్గరికి వచ్చి అక్కడ మళ్ళీ మా చెల్లి దగ్గరికి కూడా వచ్చారు వచ్చి రాని పిలిస్తే రండి అనేది కానీ మళ్ళీ నిజంగా ఒకసారి పిలకపోయినా మళ్ళీ వచ్చి పిలుస్తున్నా రండి మీరు అందరూ రానండి నేను అన్నంత వరకు కలిసి ఉండండి మీరు నా తర్వాత మిమ్మల్ని ఎవరు పిల్లలు మిమ్మల్ని ఎవరు కలిసి ఉండమని చెప్పరు మీకు అని చెప్పేది అన్నం తిన్నప్పుడు అన్నప్పుడు మా ఇంటికంటే ఎప్పుడు తినేది కాదు వద్దమ్మ మీరు బాగుంటారంటే అన్నీ దగ్గర ఉన్నాను కదా అన్నీ బాగా చూసుకుంటాడు మీరే బాగుండండి తినండి పిల్లలు చూసుకోండి అనేది ఎప్పుడైనా వస్తే బియ్యం మనది అంతే బియ్యం అన్నమ్మ ఇంకేం వద్దు